హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 30. నా ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు గోపిక వస్త్రాపహరణం గురించి ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేది ఇందులో వివరిస్తబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకప్పుడు గోకులంలో వారంతా ఇంద్రుడి కోసం యాగం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఆ తతంగమంతా చూసిన శ్రీకృష్ణుడు ఇంద్రుడు గర్వాన్ని అణచాలని భావించి వారితో, ఎందుకు మీరంతా ఈ సన్నాహాలు చేస్తున్నారు అని అడిగాడు. నాయనా, ఇంద్రుడు మనకి దేవుడు. ఆయన్ని పూజిస్తే అనుగ్రహించి వర్షాలు కురిపిస్తాడు. మనకు మన పశువులకు ఆహారం లభిస్తుంది. అందుకే ఈ ఏర్పాట్లు అని పెద్దలు చెప్పారు. అప్పుడు కృష్ణుడు నందగోపుడితో, తండ్రి, వర్షానికి కారకుడు ఇంద్రుడు కాదు. జీవులు అదృష్టాన్ని అనుసరించి భూమి మీద వర్షాలు పడుతుంటాయి. అడవిలో ఉన్న ఏ చెట్టు పుట్ట ఇంద్రుడి కోసం యాగం చేయటం లేదు కదా. మనందరికీ ఆహారాన్ని అందిస్తూ ఆశ్రయమిచ్చేది ఈ గోవర్ధనగిరి. ఇక్కడి పచ్చిక మేస్తూ ఆవులన్నీ ఎంతో ఆనందంగా సంచరిస్తున్నాయి. కనుక ఈ గోవర్ధనగిరిని పూజించడం సమంజసం, ధర్మం అని ప్రబోధించాడు. కృష్ణుడు మాటలు విన్న పెద్దలందరికీ ఇది చాలా నిజమనిపించింది. అందరూ ఆ సంవత్సరం ఇంద్రయాగం మానేసి గోవర్ధనగిరిని భక్తిగా పూజించి ఎన్నో నైవేద్యాలు సమర్పించారు. శ్రీకృష్ణుడే గోవర్ధనగిరి రూపంలో ఆ నైవేద్యాలు స్వీకరించాడు. గోకులం వారంతా తమ మనోరథం నెరవేరిందని ఆనందించి తిరిగి తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం తన కోసం యాగం చేసే గోపకులం వారు యాగం చేయకపోవడంతో ఇంద్రుడికి ఎంతో ఆగ్రహం కలిగింది. తనని అవమానించిన వారి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెనక ముందు ఆలోచించక ఆ గోకులాన్నంతా నాశనం చేయాలని ప్రళయకాల మేఘాలను పంపించాడు. నందవ్రజం మీద ఇంద్రుడు పంపిన కాలమేఘాలు భయంకరంగా వర్షాన్ని కురిపించడం ప్రారంభించాయి. పెద్ద పెద్ద వడగళ్ళు, వాన కురుస్తుంది. ఆ వానదాటికి తట్టుకోలేక పశువులు, గోపాలురు అటూ ఇటూ పరిగెత్తసాగారు. అందరూ ముక్తకంఠంతో, కృష్ణ, మమ్మల్ని రక్షించు అని కేకలు వేశారు. గోకులం వారందరినీ ఏమాత్రం భయపడవద్దని చెప్పి నెమ్మదిగా తన చేత్తో గోవర్ధనగిరిని పైకి ఎత్తి తిన వేలి మీద నిలిపాడు శ్రీకృష్ణుడు. ఆ దివ్య లీలా విలాసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గోవులు, గోపబాలకులు ఆ పర్వతం కిందకి వచ్చి 7 పగళ్ళు 7 రాత్రులు ఎడతెరిపిని లేకుండా వర్షాన్ని అలాగే కురిపించారు. అయినా కృష్ణుడు చలించలేదు. 7 రోజులు దాటేసరికి ఇంద్రుడు పంపిన మేఘాలన్నీ దూది పింజల్లాగా తేలిపోయాయి. ఇదంతా గమనించిన ఇంద్రుడు కృష్ణుడు గొప్పతనాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆయన శరణు వేడాడు. కృష్ణుడు గోవర్ధనగిరి తిరిగి యథాస్థానంలో ఉంచాడు. అందరూ తమ తమ స్థానాలకి తిరిగి వెళ్ళిపోయారు. ఇంద్రుడు స్వర్గలోకం నుంచి కామధేనువుని తీసుకొచ్చి దాని పాలతో శ్రీకృష్ణుడిని అభిషేకించాడు. తన ఐరావతం తొండంతో తెచ్చిన ఆకాశగంగా జలాలతో ఆయన పాదాలు కడిగాడు. గోకుల వాసులంతా ఎంతో సంతోషించారు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మ.